బరితెగించిన భస్మాసురుడు లేకుంటే అవినీతి దురంధరుడు. ఇది నేను వీడియోకి ఎంచుకున్న థీము. ఇది సాకర్ గురించి, ఫుట్బాల్ గురించి. నేను పెద్ద ఫుట్బాల్ ఫ్యాన్ కాదండి, ఎప్పుడో అడపదడప చూస్తాను. నిన్నటి గేమ్ యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బెల్జియం కొంచెం చూశాను. యునైటెడ్ స్టేట్స్ బెల్జియం చేతిలో చిత్తుగా పడిపోయింది 4-1. నేను దానికి పెద్దగా ఖేదించట్లేదు. ఒకటి, ఎందుకంటే నేను పెద్ద ఫుట్బాల్ ఫ్యాన్ కాదు. రెండవది, దాని వెనకాల నడిచిన డ్రామా వల్ల యునైటెడ్ స్టేట్స్ గెలిచినా కానీ ఈ గెలుపు మాకొద్దు అనిపించే స్థాయికి వచ్చాను నేను. ఆ డ్రామా ఏంటో చెప్పే ముందు ఒక చిన్న అప్డేట్ చెప్పాలి ఈ ఛానల్కి సంబంధించి. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో నేను లైవ్ షోస్ నిర్వహించడం కుదరదు, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయండి, నథింగ్ ఎల్స్. కాకపోతే వీలైనప్పుడల్లా వీడియోలు పెడుతూ ఉంటాను ఈ ఛానల్లో, అది గమనించండి. బ్యాక్ టు ఫీఫా వరల్డ్ కప్. అది బెల్జియం 4వ గోల్ చేసిన తర్వాత వాళ్ళు బెల్జియన్ ప్లేయర్స్ చేసిన డాన్స్ జస్ట్ 3 సెకండ్స్ ఉంది. ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన వీడియోలు ఎక్కువ పెట్టనయ్యారు కదా, మీరు గమనించారు లేదా? ట్రంప్ గారి డాన్స్ ని ఇమిటేట్ చేస్తున్నారు ప్లేయర్స్. అక్కడ లైవ్ స్టేడియంలో ఎంతమంది చూసారో నేను చూడలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా అట్లీస్ట్ 1 బిలియన్ వ్యూవర్స్ చూసుంటారు. అమెరికా గడ్డలో బెల్జియన్ ప్లేయర్స్ అమెరికాను ఓడిస్తూ అమెరికా అధ్యక్షుడిని ఎద్దేవా చేసిన సంఘటన అది. అలా ఒక స్పోర్ట్స్ ఇన్సిడెంట్స్ కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అమెరికాని నవ్వుల పాలు ఎలా చేయగలిగాడు, ఎందుకు, ఎలా ఇది జరిగింది తెలుసుకుందాం. జూలై 1వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ కు బాస్నియా హెర్సగోవినియా మధ్య జరిగిన ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇతను బాస్నియా హెర్సగోవినా ప్లేయరు, ఇతను అమెరికన్ ప్లేయరు, పేరు ఫొలేరియన్ బలోగన్. ఈ ఇన్సిడెంట్ లో ఇతనికి రెడ్ కార్డ్ వచ్చింది, ఫొలేరియన్ బలోగన్ కి. సో ఆ గేమ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. So this is the spot where the fall happened. Both are down. Mohorovic seems to be in the worst shape, although Balogun is still shaken up. And not for the first time today. Those two have had a real big time battle. ఆ ఫౌల్ జరిగిన ప్లే ఇదండి. ఇక్కడ ఇతని పిక్కల మీద తన్నాడు, తర్వాత ఈ యాంకిల్ దగ్గర ట్విస్ట్ అయింది. సో అమెరికన్ ప్లేయర్ బలోగన్ వాజ్ గివెన్ ఏ రెడ్ కార్డ్. అంటే తర్వాత గేమ్ హీ విల్ నాట్ బి ఎలిజిబుల్. ఆ గేమ్ అక్కడి నుంచి ఆడటానికి లేదు. తర్వాత గేమ్ కూడా హీ హ్యాస్ టు సిట్ అవుట్. ఓకే, దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ఫీఫా. ఇక్కడే మా అధ్యక్షుల వారు రంగ ప్రవేశం చేశారు. So I saw the play, and I'm a person that loves sports and was a good athlete. Good athlete? The F you are. And I understand sports really well, really well. I don't believe it. And that wasn't a foul. That wasn't even an infraction. That was two guys running full speed that happened to crash into each other. You can't take your foot and properly place it on somebody else's foot when you're going, no, these were two great athletes that got tangled up. And this referee రెఫరీ సంగతి ఎత్తాడు కదా, ఇక మీకు ఏ విధమైన ఆశ్చర్యం లేదు రాబోతున్నది ఏంటో. is a little bit suspect. If you check his past, I don't want to say that because I don't like to create controversy, but very suspect. If you'd like, I'll provide you with the past. కామెంట్ ఏం చేయాలి ఇక్కడ? రెఫరీ, I don't want to create a controversy, but he's a little bit suspect. But if you want, I can give you about his past. సాకర్ నేను ఫాలో గాను, క్రికెట్ కూడా చాలా తక్కువ ఫాలో అవుతున్నాను ఈ మధ్య, కానీ క్రికెట్ కంప్లీట్గా నాకు అర్థమవుతుంది. వరల్డ్ కప్ క్రికెట్ అయ్యి ఫాలో అవుతూ ఉంటాను. సో ఇమాజిన్ దిస్, టాప్ 8 టీమ్స్ కంటెస్ట్ చేస్తున్నాయి. అంటే అక్కడ ఇండియా లెట్స్ సే ప్లేయింగ్ పాకిస్తాన్ అనుకుందాం. ఏదో ఒక ప్లే రివ్యూ అయింది. ఆ ప్లే రివ్యూ అయింది వెంటనే మనకు కనపడుతుంది. అది వెన్ యూఆర్ వ్యూయింగ్ ఇట్ వీ విల్ సీ ఇట్. కాకపోతే అక్కడ ఎంపైర్ పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటాడు కదా, స్లో మోషన్ అదంతా. అక్కడ ఆ డెసిషన్ ఏంటనేది, ఆల్రెడీ ఇచ్చిన డెసిషన్ రివర్స్ చేసుకోవడమా స్లో మోషన్ లో చూసి, లేకపోతే స్లో మోషన్ లో చూసి డెసిషన్ ఇవ్వటమా అనేది చేస్తారు అక్కడ.
సో అదే టైంలో ఆ ఎంపైర్కి ప్రైమ్ మినిస్టర్ మోడీ కాల్ చేసి, హే, అతను అవుట్ కాదు, మా ఇండియన్ ప్లేయర్ అవుట్ కాదు, నువ్వు అవుట్ ఇవ్వద్దు అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిచ్యువేషన్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. వెల్, నాట్ క్వైట్. బై ద వే, ఆ గేమ్ యునైటెడ్ స్టేట్స్ గెలిచింది, బాస్నియా హెర్జగోవినా మీద 2-0 గెలిచింది. లెట్స్ కంటిన్యూ ట్రంప్ గారి డ్రామా. He made a call that nobody could believe. You know, even people on the other side, they say, "Oh, we got lucky. Wow, that's." And it's very interesting. They say they don't show them in slow motion, and I never realized that. I never heard of that before. That they're not allowed to review in slow motion because it's so different. Because you'll take one little quarter of a second, and you'll see that a hand is touching a neck, or you see something. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, రూల్స్, ఫీఫా రూల్స్. నాకు నిజంగా రూల్స్ తెలియవండి. చాలా మంది అన్నారు అది బ్యాడ్ కాల్ అన్నారు. బ్యాడ్ కాల్ అయితే అయ్యి ఉండొచ్చు. బ్యాడ్ కాల్స్ నాకు తెలిసి ప్రతి గేమ్లోనూ జరుగుతాయి. అమెరికన్ ఫుట్బాల్లో జరుగుతాయి, క్రికెట్లో జరుగుతాయి, సాకర్లో జరుగుతాయి. ఇట్స్ జస్ట్ ఆల్ ఇన్ ద గేమ్. ఈ అమెరికన్ ప్లేయర్ బలోగన్ కావాలని అతన్ని హర్ట్ చేసాడో లేదో నాకు తెలియదు. మేబీ ఆర్ మేబీ నాట్, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కాల్ అతనికి అక్కడ ఇచ్చిన రెడ్ కార్డ్ దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఆ వీడియోలో చెప్పాడు కదా, తను ఆ ప్లే వీడియో చూశాను, అది అన్యాయంగా చేశారు మా ప్లేయర్కి అన్నాడు కదా. అప్పుడు మా అధ్యక్షులు వారు ఏం చేశారంటే, ఫీఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినోకి ఫోన్ చేసి అమెరికన్ ప్లేయర్ బలోగన్కి ఇచ్చిన రెడ్ కార్డుని సస్పెండ్ చేయించాడు. ఆ విధంగా బలోగన్ అమెరికా తరఫున బెల్జియంకి వ్యతిరేకంగా నిన్న ఆడగలిగాడు. ఆలోచించి చూడండి ఏం జరిగిందో ఇక్కడ. ఒక దేశాధ్యక్షుడు తన దేశం తరఫున తన దేశానికి ఆడే ఒక ప్లేయర్ తరఫున స్పోర్ట్స్ సంస్థ అధ్యక్షుడికి ఫోన్ చేసి, మా వాడికి నువ్వు ఈ ఫేవర్ చేయవలసిందని అడిగాడు. అది ఏ రకంగా చూసినా అవినీతి, బరితెగించిన తనం. అది ఫీఫా రూల్స్కి వ్యతిరేకం. యునోవా, అజర్బైజాన్ ఇదే పని చేస్తే వాళ్ళని వరల్డ్ కప్ నుంచి బ్యాన్ చేసింది. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో అమెరికా గెలవాలని మీరు కోరుకుంటారా? మీరు అమెరికా ఫ్యాన్ అయితే, నేను అమెరికా ఫ్యాన్ని, ఐ వాంటెడ్ అమెరికా టు విన్ ఆల్ ద వే, బట్ నాట్ లైక్ దిస్. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఓకే, యథా రాజా తథా ప్రజ అంటారు కదా. సరే, ప్రజలందరూ ఎలా అనుకుంటున్నారో తర్వాత చెప్తాను. ముందుగా రాజుగారి మంత్రులు ఏమంటున్నారు, రాజుగారి సలహాదారు, కొంతమంది సెనేటర్స్, రిపబ్లికన్ సెనేటర్స్ ఏమన్నారో చూడండి. Arkansas Senator Tom Cotton, I admit that I'm not the biggest soccer fan, but I'm glad President Trump urged FIFA to do the right thing. Good for President Trump, good for Fullerton Balogun, good for the USA. I wish liberals could put their country ahead of their politics just once. ఇక్కడ ఈ పెంట నాకు ఎప్పుడు అర్థం కాదండి. What the F is this liberals thing? Whatever you do against that is liberal. పేరుగా ఆట ఆడాలి అనుకోవటం లిబరల్ కాదురా, ఇడియట్. సెనేటర్ టెడ్ క్రూజ్ ఉవాచ. On behalf of all Americans, thank you for getting rid of that ridiculous red card. This is his. Trump గారు, he's soaking in all the praise. It was spectacular. There was a reason the FIFA trophy sat here for as long as it did. Yeah, Ted Cruz might as well drop on his knee and do you know what. ఓకే, సెనేటర్ టెడ్ క్రూజ్ గారే జోకులు వేస్తే ఏంటి, మా ప్రెసిడెంట్ గారు తక్కువ తిన్నారా? ఆయన గారు కూడా జోకులు వేస్తారు. మీకు ట్రంప్ గారి రూల్ తెలుసు కదా, ఆయన గారు గెలిస్తే ఫేర్ అండ్ స్క్వేర్ గెలిచారు, అవతల వాళ్ళు గెలిస్తే వాళ్ళు తొండి చేశారు, చీట్ చేశారు. ఆ రూలే బెల్జియం కూడా వర్తిస్తుంది. If they beat us, we'll say I say it was rigged, just like the election was rigged in 2020. But అది ఫ్రైడేన్ స్లిప్ మరి కావాలని అన్నాడు, కానీ దీని తర్వాత పగలబడి నవ్వుట చుట్టూ చేరిన వాళ్ళు. అది జోక్. సెనేటర్ టామ్ కాటన్ అన్నాడు చూసారా, ఐ విష్ లిబరల్స్ కుడ్ పుట్ దేర్ కంట్రీ అహెడ్ ఆఫ్ దేర్ పాలిటిక్స్ జస్ట్ వన్స్, బట్ ఐ గెస్ దట్స్ ఆస్కింగ్ టూ మచ్. ఇప్పుడు సెనేటర్ టామ్ కాటన్ గారి ఉద్దేశంలో ఆస్కింగ్ ద రూల్స్ టు బి ఫెయిర్లీ అప్లైడ్ టు ఎవ్రీ వన్ ఈస్ బీయింగ్ ఎ లిబరల్. ఐ విల్ వేర్ దట్ లేబుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. నిన్న గేమ్కి ముందు ఇది చేశాడండి ట్రంప్, ఈ విన్యాసాలు చేశాడు.
ఫైటర్ జెట్స్ ని ఆ స్టేడియం మీద ఫ్లైఓవర్ చేశాడు. సియాటిల్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్ అండి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? ఏంటి ఒక రకమైన బెదిరింపా? లేకపోతే ఈ బల ప్రదర్శన ఏంటో నాకైతే అర్థం కాదండి. వై దే డూ దిస్? వై డూ యూ ఫీల్ ద నీడ్ టు డూ దిస్? యథా రాజా తథా మంత్రి కేటగిరీలోనే ఎరిక్ షమిట్, ఈయన సెనేటర్ ఫ్రమ్ మిజోరీ, ఈయన గారు అంటారు, ఎనీవన్ రూటింగ్ ఫర్ బెల్జియం అగేన్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టుడే షుడ్ బి డీనాచురలైజ్డ్ అండ్ డిపోర్టెడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. సో ప్రెసిడెంట్ గారే ట్రోల్ అయ్యారు. ఆయనకి చెంచగాళ్ళు రిపబ్లికన్ సెనేటర్స్, దే బికేమ్ ట్రోల్స్. సో ఐ మైట్ యాజ్ వెల్ ట్రోల్ దెమ్ టు. యథా రాజా తథా మంత్రి తథా ప్రజ. నేను ప్రజను, సామాన్యుడిని. ఓకే సెనేటర్ షమిట్, గో హెడ్ అండ్ డీనాచురలైజ్ మీ అండ్ డీపోర్ట్ మీ. నేను బెల్జియన్ టీంకి, బెల్జియన్ ప్రజలకి చెప్పేది ఏంటంటే, కంగ్రాచులేషన్స్, యూ డిజర్వ్ ఇట్. మోర్ ఇంపార్టెంట్లీ, వీ డు నాట్ డిజర్వ్ ఇట్. సో కొంచెం ఫిలసాఫికల్గా చూస్తే, నేను చాలాసార్లు చెప్పాను, ఒక థియరీ ఉంది, రిక్ విల్సన్ ప్రపోజ్ చేసిన థియరీ, ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ డైస్. దానికి అనుబంధంగా 2-3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ టర్న్స్ టు షిట్. మీకు ఈ వారమే జరిగిన 2-3 ఉదాహరణలు చూపిస్తానండి. ఇది సౌత్ డకోటాలో ఆయన గారు వెళ్ళి స్పీచ్ ఇవ్వబోతుంటే, ఆ స్పీచ్ ఇవ్వాల్సిన సమయానికి జరుగుతున్నది ఇది. వడగళ్ళ వాన. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వాన అన్న సామెత విన్నారా మీరు? అది జూలై 3వ తారీఖున సౌత్ డకోటాలో. ఇది జూలై 4వ తారీఖు అమెరికా 250 జన్మదిన సందర్భంగా ఆయన గారు స్పీచ్ ఇవ్వబోతున్నాడు. చూసారు ఆ సాయంత్రం స్పీచ్ ఇవ్వబోతున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం జరిగింది ఇది. అక్కడ వడగళ్ళ వాన, ఇక్కడ ఇసుక తుఫాను. For your safety, please back away from the stage. ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్ల అభిప్రాయాలు చెప్పాను కదా, ఒక డెమోక్రాటిక్ సెనేటర్ అభిప్రాయం కూడా పంచుకుంటాను. ఈయన సెనేటర్ పడియా, కాలిఫోర్నియా సెనేటర్ పడియా. Yeah, he's like the reverse Midas touch. Everything he touches turns to you know what. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏర్పండి. ఇప్పుడు నా వీడియోలో టాప్ బ్రాండింగ్ మీరు చూస్తే, అన్నా ఇది అమెరికా ఉంటుంది, దాని కింద ఏది టాపిక్ కవరేజ్ ఏంటి అనేది చెప్తుంది. అక్కడ కరప్షన్ అని పెడుతున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ కరప్షన్. దిస్ ఇస్ నాట్ అబౌట్ స్పోర్ట్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫీఫా, దిస్ ఇస్ అబౌట్ ట్రంప్స్ కరప్షన్. ఇది ట్రంప్ అవినీతి గురించి. ట్రంప్కి మరొక అవినీతి దురంధరుడు ఇంకొకటి దొరికాడు, ఫీఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినో. మీకు అందరికీ తెలుసు, ఈయన మా ఫీఫా ప్రెసిడెంట్ ట్రంప్. 2018లో ఫీఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో, మా ఫీఫా అధ్యక్షుడు ట్రంప్ వారు భేటీ చేశారు ఓవల్ ఆఫీస్లో. అక్కడ జరిగినది నా దృష్టికి నిన్ననే వచ్చింది. సీస్పాన్ వాళ్ళు తిరిగి మళ్ళీ పబ్లిష్ చేశారు అప్పటి వీడియో. One more thing that could be useful for you. You know, in soccer we have referees, right? And they have cards. Ooh. Yellow cards and red cards. Yeah. Yellow card is a warning, right? And when you want to kick out someone, Oh, you show them like this. That's true. That's true. Right. That's very good. So this could be useful. I don't know. I like that. That's for you. I like that. The next media session. Thank you very much. Thank you. నిజానికి అప్పుడు అది ఫన్నీగా అనిపించి ఉండవచ్చు, కానీ ఇట్ ఈస్ నో మోర్ లాఫింగ్ మ్యాటర్ అండి. లిటరల్ గా ఈ ఫీఫా ప్రెసిడెంట్, మా ఫీఫా ప్రెసిడెంట్ ఇద్దరు, దే గేవ్ ఎ రెడ్ కార్డ్ టు అమెరికా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్. దాని పర్యవసానం ఏంటి? బిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ ఈ చిన్న విషయం గురించి, ఇది యాక్చువల్గా చిన్న విషయం అంటానికి లేదు. అమెరికా అధ్యక్షుడు అమెరికా పరువుని గంగలో కలిపాడు, మిసిసిపిలో కలిపాడు. వీ విల్ డూ ఎనీథింగ్ టు చీట్ ఎనీవేర్, ఇంక్లూడింగ్ ద స్పోర్ట్స్. దట్ ఈస్ నాట్ ఇన్ ద మూమెంట్ డన్ బై ఏ సింగిల్ ప్లేయర్, బట్ ఇట్ ఈస్ డన్ యాజ్ ఎ పాలసీ.
ఒక విధానం, అధ్యక్షుల వారి విధానం, అతన్ని సమర్థించే యంత్రాంగం ఉంది చూసారా, సెనేటర్స్ themselves are telling you we will do anything to win. బహిరంగంగా బాహాటంగా మోసం చేస్తాం, తొండి చేస్తాం, ఏమైనా చేస్తాం. అది పాలసీ అయితే అయి ఉండొచ్చు, కానీ దాని ఫలితం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది, 4-1. అందుకే ఈ వీడియోకి నేను పెట్టిన పేరు బరి తెగించిన భస్మాసురుడు. నమస్తే.